ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ 19. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెళ్తున్న శ్యామ వైపు చూస్తూ, శ్యామ డాక్టరా అని షాక్ అవుతాడు కృష్ణ. షాక్ నుండి తేరుకుని కృష్ణ పరుగున రోడ్డు దగ్గరికి వెళతాడు. కానీ కృష్ణ వెళ్ళేటప్పటికే శ్యామ ఆటోలో ఎక్కి వెళ్ళిపోతుంది. అయ్యో, శ్యామకి మళ్ళీ కోపం వచ్చేటట్టు మాట్లాడాను. అయినా నాకు ఎందుకంత కోపం వచ్చింది శ్యామ వెళ్ళిపోతుంటే? అసలు శ్యామ ఏ హాస్పిటల్లో డాక్టర్గా వర్క్ చేస్తుందో, ఇప్పుడు తనని ఎలా కలవాలి అని అనుకుంటూ వెంటనే తన మొబైల్ తీసుకుని శ్యామకి కాల్ చేస్తాడు. కానీ శ్యామ కృష్ణ ఫోన్ని అస్సలు అటెండ్ చేయదు. అసలు నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను? ఇప్పుడు శ్యామ కోపాన్ని ఎలా పోగొట్టాలి అని అనుకుంటూ తన కారులో కూర్చుని ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు కృష్ణ. శ్యామ ఆటోలో కూర్చుందే కానీ తన మనసంతా ఎంతో వేదనకి గురవుతుంది. ఎందుకు? నేను పరిచయమైన కొన్ని రోజులలోనే కృష్ణని ఎందుకు ప్రేమించాను? తనలాగే నేను కూడా కృష్ణని ఫ్రెండ్గా భావిస్తే సరిపోయేది కదా. ఈ రోజు నాకు ఇంత వేదన ఉండేది కాదు అని శ్యామ బాధపడుతుంటే తన కళ్ళల్లో కన్నీళ్లు వస్తూనే ఉంటాయి. కొంత సమయం తర్వాత శ్యామ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి చేరుకుంటుంది. అక్కడికి వెళ్ళగానే అక్కడ డాక్టర్స్ శ్యామని చూడగానే, మేడం, పేషెంట్ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, యాక్సిడెంట్ కేసు అని చెప్పగానే, సరే మీరన్నీ అరేంజ్ చేశారా, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి శ్యామ తనకి కేటాయించిన రూమ్కి వెళ్ళి డాక్టర్స్ డ్రెస్ కోడ్ వేసుకుని, అలాగే ఫేస్కి మాస్క్, చేతులకి గ్లౌజెస్ అన్నీ వేసుకుని హడావిడిగా ఆపరేషన్ థియేటర్కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి బయట ఉన్న పేరెంట్స్ వెళ్తున్న శ్యామ చేతిని పట్టుకుని, తల్లి, నా బిడ్డకి ఏమీ కాదు కదా అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. చూడండమ్మా, మీరు టెన్షన్ పడకండి, నేను నా ప్రయత్నం చేస్తాను, అంతా మంచే జరుగుతుంది అని చెప్పి అక్కడి నుండి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిపోతుంది. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత శ్యామ పేషెంట్ రిపోర్ట్స్ అన్నీ చెక్ చేసి, యాక్సిడెంట్ మేజర్గా జరగడం వలన హెడ్కి బాగా ఇంజ్యూర్ అవుతుంది, అలాగే కాలు కూడా బాగా ఫ్రాక్చర్ అవ్వడం వలన పేషెంట్కి మత్తిచ్చి ఆపరేషన్ స్టార్ట్ చేస్తుంది. అలా 2 hours తర్వాత పేషెంట్ ఆపరేషన్ సక్సెస్ అయ్యి రూమ్ బయటికి వచ్చి వాళ్ళ పేరెంట్స్కి ప్రాబ్లం ఏమీ లేదని చెప్పగానే వాళ్ళు శ్యామ చేతులని పట్టుకుని, చాలా చాలా ధన్యవాదాలు తల్లి, నా బిడ్డ లేకపోతే మేము అసలు బ్రతికే వాళ్ళం కాదు, నీవు చేసిన సహాయం ఎప్పటికీ తీర్చుకోలేము అని చెప్పగానే 24 hours మెలకువ వస్తుంది, మీరేమీ కంగారు పడకండి, ఒక 2 hours తర్వాత రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు అని చెప్పి శ్యామ అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది. మనసులో ఎంతో బాధ ఉన్నా కూడా అది తన వృత్తిలో చూపించకూడదని శ్యామ అప్పటి వరకు చాలా ధైర్యంగా ఉంది. కానీ రూమ్లోకి వచ్చిన తర్వాత అలాగే చైర్లో కూర్చుని వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటుంది. తన కళ్ళ మాటున కృష్ణారూపం ఒక్కసారిగా మెదలగానే ఇంకా తన కళ్ళల్లో కన్నీళ్లు ఆగువు అన్నట్టు కళ్ళు వర్షిస్తూనే ఉంటాయి. ఎందుకు కృష్ణ నా లైఫ్లోకి వచ్చావు? ఎందుకు నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నన్ను సేవ్ చేశావు? ఈరోజు నీకు ప్రేమ పెళ్లి మీద నమ్మకం లేదని ఒక్క మాటలో చెప్పేశావు. ఆ ఒక్క మాట వలన నా మనసు విరిగిపోయింది. ఏ రోజు కూడా నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తానని అస్సలు అనుకోలేదు. అలాంటిది నాకు తెలియకుండానే నిన్ను నా మనసులోకి రానిచ్చాను. కానీ ప్రేమ పుట్టి 24 గంటలు కాకుండా అది సమాధి అయిపోయింది. ఎప్పటికీ నా ప్రేమ అనేది నా మనసులోనే ఉండిపోతుంది. జీవితంలో నీకు చెప్పే రోజు రాకపోవచ్చు, ఎందుకంటే అసలు నీకు ప్రేమ అంటేనే తెలియదు. ఇంక నేను నీకు ప్రేమ గురించి చెప్పినా నువ్వు అర్థం చేసుకోవు. ఇంక నీ విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వాలని అనుకోవడం లేదు. అలా అని నీకు దూరంగా ఉండలేను. ఒక ఫ్రెండ్గా మాత్రం తప్పకుండా నీతో మాట్లాడతాను. అంతకు మించి ఈ రోజు నుండి నీకు నాకు మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు. కానీ నువ్వు మళ్ళీ తిరిగి యుఎస్ వెళ్ళిపోతాను అన్నప్పుడు ఒక క్షణం నాకు గుండాకి కొట్టుకుంది. అంతలా నాలో చేరిపోయావు.
ఈ విషయం నీకు ఏమని చెప్పాలి? ఎందుకు అసలు నీకు ప్రేమ పెళ్ళి అంటే ఇష్టం లేదు? నీ గతంలో ఏమన్నా జరిగిందా? లేక నీ చిన్నప్పటి నుండి వాటి మీద ఇంట్రెస్ట్ లేదా? ఏమో, ఇవన్నీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుండి మళ్ళీ నేను పాత శ్యామలాగా మారిపోవాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను అలాగే ఉండనివ్వు. మళ్ళీ నీ కేరింగ్తో నాలో చచ్చిపోయిన ప్రేమని బతికించాలని చూడకు కృష్ణ అని అలాగే తన ఎదురుగా ఉన్న టేబుల్పై తల పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది శ్యామ. ఇంతలో వర్ష కాల్ చేయగానే శ్యామ ఫోన్ అటెండ్ చేస్తుంది. చెప్పు వర్ష అని అనగానే, ఏంటి చాలా అందంగా రెడీ అయి వెళ్ళావు కదా, మా అన్నయ్య ఏమంటున్నాడు అని నవ్వుతూ అడుగుతుంది వర్ష. శ్యామ విరక్తిగా ఒక నవ్వు నవ్వుకొని, నేను హాస్పిటల్లో ఉన్నాను వర్ష, అర్జెంట్ కేసు వస్తే హాస్పిటల్కి వచ్చాను, ఇప్పుడే ఆపరేషన్ కంప్లీట్ అయింది అని చెప్పగానే, అదేంటి నీ ప్లేస్లో శ్రావణిని పంపిస్తానని చెప్పావు కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్ళావు అని అడుగుతుంది. చెప్పాను కదా, అర్జెంట్ కేసు వలన హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. అలాగే నేను ఈవినింగ్ అక్క దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను అని అనగానే, ఇంత సడన్గా ఇప్పుడు వెళ్ళడం ఎందుకు? ఇంకా 2 days టైం ఉంది కదా నువ్వు వెళ్ళడానికి అని వర్ష అడగగానే, లేదు వర్ష, నాకు అక్కని చూడాలనుంది, అందుకే ఈరోజు ఈవినింగ్ తిరుపతికి బయలుదేరుతున్నాను, సరేనా, ఇంక నేను ఉంటాను అని చెప్పి ఫోన్ కట్ చేసి, నాకిక్కడ అస్సలు ఉండాలని లేదు కృష్ణ, ఇక్కడే ఉండి నీ ఎంగేజ్మెంట్ చూసేంత ఓపిక అయితే నాకు లేదు, దానికన్నా నీ నుండి కొద్ది రోజులు దూరంగా వెళ్ళాలని అనుకుంటున్నాను, ప్లీజ్ నేను వచ్చేసరికి నీకు ఎంగేజ్మెంట్ అయిపోతుందని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ పెళ్ళి ఆపేవాడివైతే ఎప్పుడో నీ పేరెంట్స్కి చెప్పి ఆపేవాడివి, కానీ నువ్వు అలా చేయలేదంటేనే నాకు అర్థమైంది, నువ్వు ఈ పెళ్ళిని ఆపలేవు, నేను వచ్చేసరికి నీకు ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అని తన దురదృష్టానికి తనకే నవ్వొస్తుంటే అలాగే టేబుల్పై కళ్ళు మూసుకుని పడుకుంటుంది శ్యామ. శ్యామ తన ఫోన్ని సైలెంట్లో పెట్టడం వలన కృష్ణ ఎన్నిసార్లు ఫోన్ చేసినా శ్యామ చూడదు. ఒకవేళ చూసినా కూడా శ్యామ కృష్ణ ఫోన్ని అటెండ్ చేసే పరిస్థితుల్లో లేదు. కొంత సమయం తర్వాత శ్యామ డైరెక్ట్గా హాస్పిటల్ డీన్ దగ్గరికి వెళ్ళి తనకి ఒక 5 days లీవ్ కావాలని అంటుంది. శ్యామ అంటే హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఎంతో రెస్పెక్ట్ ఉంది. అందులోనూ తను ఏ ఆపరేషన్ చేసినా సక్సెస్ అవుతుందని ఒక మంచి టాక్ కూడా ఉంది. శ్యామ హస్తవాసి మంచిదని అక్కడ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసింది. ఆ హాస్పిటల్ డీన్ పేరు ప్రసాదరావు. ప్రసాద్ గారు శ్యామ వైపు చూసి, ఏమైంది శ్యామ అలా ఉన్నావు, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు. అలాంటిదేమీ లేదు సార్, మీకు తెలుసు కదా నేను ఎవ్రీ మంత్ 5 days తప్పకుండా లీవ్ తీసుకుంటాను మా సిస్టర్ దగ్గరికి వెళ్ళడానికి, అలాగే ఈ మంత్ కూడా నాకు 5 days లీవ్ కావాలి అని చెప్పగానే, సరే శ్యామ, నీ పైన ఉన్న గౌరవంతో నువ్వు కంటిన్యూగా 5 days లీవ్ అడిగితే నేను ఎవ్రీ మంత్ ఇస్తున్నాను, అలాగే ఈ మంత్ కూడా తీసుకో, 5 days తర్వాత మళ్ళీ తప్పకుండా హాస్పిటల్కి వచ్చి పేషెంట్స్ని చూసుకోవాల్సిన బాధ్యత నీదే అని చెప్పగానే, థ్యాంక్ యూ సార్ అని శ్యామ అక్కడి నుండి స్కూటీ మీద తన ఫ్లాట్కి స్టార్ట్ అవుతుంది. ఫ్లాట్కి వెళ్ళిన తర్వాత తన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని వర్షకి కాల్ చేస్తుంది. వర్ష ఫోన్ అటెండ్ చేసి, చాలా వర్క్ ఉంది శ్యామ, నేను త్వరగా వద్దామని అనుకున్నాను, బట్ కుదరడం లేదు, నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది అని చెప్పగానే, ఇట్స్ ఓకే వర్ష, నేను స్టార్ట్ అవుతున్నాను, ఒక 5 daysలో వచ్చేస్తాను అని అనగానే, అదేంటి 2 days అనే అన్నావు కదా, ఇప్పుడు 5 days అంటున్నావేంటి అని వర్ష అడగగానే, అదంతా వచ్చిన తర్వాత చెప్తాను, సరే టైం అవుతుంది బాయ్ అని చెప్తుంది. సరే జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పి వర్ష ఫోన్ కట్ చేస్తుంది. శ్యామ ఫ్లాట్కి లాక్ వేసి అపార్ట్మెంట్ బయటికి రాగానే తనకి ఎదురుగా కృష్ణ కారు కానుకుని చేతులు కట్టుకుని వస్తున్న శ్యామ వైపు చూస్తూ ఉంటాడు. శ్యామ అక్కడ సడన్గా కృష్ణని చూడగానే తన అడుగు ఆగిపోతుంది. మరి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీరు కామెంట్స్ మరియు లైక్స్ చేస్తేనే నేను డైలీ పార్ట్స్ అనేవి ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.